హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మళ్ళీ ఒక వీడియోతో ముందుకు వచ్చినాము. మేఘనేమో చేస్తుంది. ఏం చేస్తున్నావు? పిక్కిలేస్తున్నావు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేదో పని చేస్తా అన్నావు కదా, దాని గురించి అది ఇస్తుంది. అదే చాలా రోజుల నుంచి అదే చేద్దాం అనుకుంటున్నా. ఏటి సైడ్ అంటే ఇంట్లో రాగి బిందె ఉంది. అది ఎక్కడుంది ఏంటి అని అంటే ఇక్కడ ఉంది. వాడనే లేదు. ఇది రాగి బిందెలా కనిపించట్లేదు అసలు. కొత్తది ఎట్లుంది అట్లనే ఉంది. అమ్మ తెచ్చింది అనమాట అప్పుడు. సో ఇది ఇట్లా ఉంది. తోమి చూద్దాం, తెల్లగా అవుతుందో లేదో చూద్దాం. ఛాలెంజ్ అయిందంటే దాన్ని తెల్లగా చేస్తుందంట. మేఘన ఇప్పుడు తెల్లగా ఎట్లా చేస్తుందని నేను చూస్తాను. ఎట్లా చేసేది ఏముంది, దీనికోసం పితాంబరం ఉంది. ఆ పితాంబరం మనం ఎప్పుడు వాడలేదు, దీనికోసమే తెప్పించిన. సో దాంతో అవుతుందో లేదో, మనం ఎప్పుడు కడగలేదు. ఇత్తడివి కానీ రాగివి కానీ ఎప్పుడు తోమలేదు. దాంతో అవుతుందంట. చూద్దాం ఒకసారి. తోమిన తర్వాత ఫ్రెష్గా మంచిగా అవుతే రాగి బిందెలో నీళ్ళు అవుతాం. అయితే బిందె అయితే దొరికింది. బిందె దొరికింది. మరి పితాంబరం డబ్బల్ దాచి పెట్టాను. దీంట్లో అన్ని సబ్బులు సర్ఫులు అప్పుడు ఉంటాయి సపరేట్గా. పితాంబరం సరిపోతుంది. అది పితాంబరి అన్నీ రాతండి, ఇత్తడి, రాగి అన్నీ ఇదవుతాయంట. అది అందరికీ తెలుసులే, మనం ఇప్పుడే వాడుతున్నాం. దాని గురించి మనకు తెలియదు. చూద్దాం ఎంతవరకు తెల్లగా అవుతుందో. అది కాకపోతే ఇంకొకటి, తెల్లగా కాకపోతే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. చూద్దాము. మొత్తానికి అయితే తెల్లగా చేయడానికి రెడీ అయినా ఉంది. అవును. దీనికి ప్లేట్లో వేసుకోను. చిన్నది మూత లాంటిది. ఇది వచ్చేసి మన ఏమంటారు, వరండా అంటే వీళ్ళు బాల్కనీని ఒక రూమ్ లాగా కట్టారు అనమాట. దీంట్లో ఇప్పుడు కూర్చొని చేస్తుంది. ఇది ఆ కలర్ ఉంది, అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందా? సబ్బు కూడా కావాలండి. నాకు తెలియదు. మరి నేను ఇప్పుడు చూడ ఫస్ట్ టైం చూస్తున్నా. సోనాలి బిందె ఫోటో తీసుకో. ఇది చూడు. చిక్క తీసేస్తే బెటరేమో. అదేమన్నా పర్మనెంట్ అయిగా. నార్మల్గా ఈ కలర్ ఉండే అనమాట. ఈ కలర్ నుంచి సోనాలి బిందె అయిపోయింది. అది మన చేతికి వచ్చేసరికి ఐశ్వర్య బిందె. వాడనే లేదు, తెస్తే తీసుకొచ్చి అట్లా పెట్టేసిన. ఎందుకో రాగి బిందెలో, రాగి గిన్నెలలో పెట్టుకోవడానికి మిగిలినారు. మన దగ్గర ఉంది, ఎందుకు యూజ్ చేయట్లేదు అనిపించింది. ఇంకో స్టిక్కర్ కూడా ఉంది. దాంట్లో ఇంకో స్టిక్కర్ ఉంది అంటారు సైడ్ కింద ఇప్పుడు తీసిన దాని కింద. ఇగో సరే వదిలేసి. వచ్చేదే మనది, రాంది మనది కాదు. అదే రాబోతున్నా. మొత్తానికి మనం సోనాలి బిందె చేసేస్తాం అనమాట. బిందె కట్టియాలని మొత్తం కిందకి పెట్టేసిన, కనిపించట్లేదు. సో బిందె ఇట్లుంది. నేను ఇప్పుడే ట్రై చేసిన, కొంచెము కనిపిస్తుందా ఇక్కడ. లైన్ పోతుంది అంటలే, కానీ మనం ట్రై చేస్తే వస్తుంది. ఛాన్స్ వద్దా
ఇది ఇంతసేపు రుద్దితే కానీ కొంచెం ఇదైంది. నా దగ్గర ఇంకొక ట్రిక్ కూడా ఉంది, చేద్దాము. దీంతో కొద్దిసేపు రుద్దితే కానీ పోవట్లేదు, ఇంకో దాంతో చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి వాడచ్చా? అవును, చూసాను నేను ఒక దగ్గర. సో అవుతుందా లేదా చూద్దాము. ట్రై అయితే చేస్తున్నాం. ఇది చేతులకు అంటుకోకుండా చేయాలి. మన దగ్గర బ్రష్ లేదు, వేరే బ్రష్ లాంటిది ఉంటుంది, బట్టల బ్రష్ లాంటిది స్మూత్గా స్పాంజ్ ఉండేది ఉంటుంది అనమాట. మన దగ్గర లేదు. సో దీనికి పెట్టి చేస్తా. చేతులకి టచ్ చేయకుండా చేసుకోండి చేస్తే. సో 2 డ్రాప్స్ అయితే వేసిన. మనం ఇక్కడ పీతాంబరం ఇక్కడ వేసి రుద్దిన, నేను కొద్దిగా పోయింది. సో దాని పక్కనే ఇక్కడ రుద్దుదాం. ఏది రుద్దని పని అంటే ఇలా పెట్టగానే పోయినట్టు చూపించింది. సో వర్కౌట్ అవుతుంది దీంతో కూడా. పోతుంది. ఇందాక పీతాంబరంతో రుద్దింది ఇటు సైడ్, ఇక్కడ సైడ్. ఇప్పుడు దీంతో రుద్దింది ఇక్కడ. దీంతో ఇటు సైడ్ రుద్దిన తెలియదు. సో మనకి ఇది ఈజీ అనిపిస్తుంది, దీంతో తొందరగా పోతుంది. అది కొంచెం ప్రెస్ చేసి రుద్దాను అనమాట. రుద్దిన తర్వాత కానీ మనకు పోలేదు. సో ఇది దీంతో పోయింది. నేను బయట మాత్రమే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది జస్ట్ అలా రుద్దితే పోతుంది. పీతాంబరంతో కొంచెం ఇంకా ఇది 5 టైమ్స్ రుద్దితే అది 10 టైమ్స్ రుద్దాల్సి వస్తుంది అనమాట. సో అందుకని నేను ఇది యూజ్ చేశాను, కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. లోపల సైడ్ మాత్రం దీంతో రుద్దకండి, పీతాంబరితోటే లోపల రుద్దండి. పైన వచ్చేసి మనకు ఇది పోవాలి కాబట్టి పైన హార్పిక్ తోటి రుద్దొచ్చు. ఓకే, ఎట్లయినా సరే అది అయిపోయినా సరే ఈ మాత్రం తెల్ల చేయాలి. నాకు మాత్రం చేతిలో కట్టకుండా వేసుకోవాలనుకుంటుంది, కానీ చేతిలో కట్టుతుంది. వాళ్ళు చేతిలో కట్టకుండా బ్రష్ తోటి ఇలా స్పాంజ్ బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ తోటి రుద్దిరు. చేతిలో కట్టితే మనకు పొక్కులు వస్తాయి, ఇంకోవడం. మరి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివి ఎక్కడో మూలకు పడేసిన బిందెలు కానీ, రాగి బిందెలు కానీ, ఇతర బిందెలు కానీ ఏమన్నా ఇలాగ ఉంటే చేయండి. ఇక్కడ ఇంకా రుద్దలేదు, జస్ట్ ఇక్కడ మాత్రం రుద్దాను పైన. హార్పిక్ పెట్టిన ప్లేస్ రాగి కలర్ వచ్చింది. ఇక్కడ పీతాంబరం తోటి కూడా కొంచెం కడిగాను. సో తర్వాత ఎల్లో ఉంది, ఎల్లోలో ఇలా ఎల్లో వస్తుంది ఎందుకు, ఒకసారి హార్పిక్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి హార్పిక్ పెడితే ఒరిజినల్ కలర్ ఇలా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూడండి ఎల్లో ఉంది. హార్పికే ఇదవుతుంది. ఫస్ట్ పీతాంబరం తోటి కడిగిన తర్వాత మనకు ఈజీగా హార్పిక్ తోటి మెరుస్తుంది అనమాట. హార్పిక్ తోటి ఒరిజినల్ కలర్ రాగి కలర్ ఎలా ఉంటుంది ఆ కలర్, దాని కలర్ దానికి వచ్చింది అనమాట. దీంతో రిజల్ట్ బాగుంది హార్పిక్ తోటి. సో ఫస్ట్ అయితే పీతాంబరం తోటి కడగండి, రుద్దిన తర్వాత అది ఎల్లో కలర్లోనే ఉంటుంది అన్నమాట. మొత్తానికైతే సాధించిన అనమాట.
ఆల్మోస్ట్. ఇక్కడ హార్పిక్, ఇక్కడ పీతాంబరంతో కడిగింది. సో తేడా చూడండి, మళ్ళీ ఒకసారి వేస్తాను నేను. తేడా ఉంది కదా, కనిపిస్తుంది. జస్ట్ అలా అన్నాను, కలర్ చేంజ్ అయిపోయింది. హార్పిక్ తోటి చాలా వర్కౌట్ అవుతుంది, యూజ్ చేసుకోండి. సో ఇక్కడ కూడా చూడండి, ఈ వాటర్ హార్పిక్ తోటి వెళ్ళిన వాటర్ ఇక్కడ లైన్స్ మొత్తం ఎల్లో ఉంది. ఇప్పుడు ఇది కూడా కడుగుదాము. జస్ట్ అట్లా అంటే పోతుంది అన్నమాట. చూసారా, లోపల వైపు అయిపోయింది కదా, లోపల వైపు పీతాంబరం పెట్టింది అయిపోయింది అనమాట. ఇట్లా పట్టుకో పైకి దీన్ని సోప్తో మళ్ళీ కడుక్కోవాలి మంచిగా. సింక్ దగ్గర కడుక్కుంది ఉంది కదా, ఉందా? ఓకే. ఎందుకంటే మనం హార్పిక్ తోటి కడగాలి కాబట్టి ఒకసారి 1-2 సార్లు మళ్ళీ సబ్బుతో కడుక్కోండి. కొత్త దాంట్లోనే ఉంది సున్నాలు అవి పట్టుకో. మొత్తానికైతే రుద్ది దాన్ని తోమి దాన్ని స్టేజ్కి తీసుకొచ్చింది అనమాట. కొంచెం పర్లేదు, కొన్నప్పుడు ఎట్లయితే ఉందో కొంచెం ఇచ్చేయాలి. అక్కడక్కడ అనిపిస్తుంది, కానీ చాలా వరకు అయితే పీతాంబరితోటి కడిగినప్పుడు చాలా టైం తీసుకుంది. దాంతో కూడా పోతుంది కాబట్టి దాంతో రుద్దిన తర్వాత మొత్తం ఎల్లో కలర్ అనిపించింది నాకు. సో హార్పిక్ తోటి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని అదంతా కడిగిన తర్వాత, పీతాంబరితో కడిగిన తర్వాత హార్పిక్ ట్రై చేసా. రాగి కలర్ వచ్చిందనమాట. దాంతో దోమినప్పుడు నాకు మాత్రం ఇత్తడి కలర్ వచ్చేది. హార్పిక్ తోటి దోమిన తర్వాత రాగి కలర్ వచ్చిందనమాట. వర్కౌట్ అయింది. నేను ఒక దగ్గర చూసిన, ఒక దగ్గర అంటే వీడియోలోనే చూసినా. వర్కౌట్ అవుతుందో లేదో చూసిన. ప్లస్ ఎప్పటి నుంచో పడుంది ఇది. ఫోన్ చేసినప్పుడల్లా రాగి బిందులో నీళ్ళు తాగుతారు వాడు అడుగుతుందమ్మా. తాగుతున్నా తీ అని చెప్తా, కానీ తాగట్లేదు. సో ఇప్పుడు టైం కుదిరింది మా దీనికి, మొత్తం ఇప్పుడు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇట్లాంటి చాలా మాసిపోయి మూలకు పడేసినవి ఉంటే ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటి అవి బిందెలా ఇత్తడివి రాగి ఐటమ్స్ ఏమన్నా ఉంటే హార్పిక్ తోటి నేనైతే యూజ్ చేస్తాను. మీరు కూడా ఒకవేళ యూజ్ అవుతాయి, మీరు ట్రై చేయండి. ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు, గిన్నెలు, ప్లేట్లు, మా దగ్గర అయితే బిందె కడిగిన. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ముఖ్యంగా అయితే వీడియో అంతా చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అంతే, మీరు లైక్ చేస్తే మా వీడియోస్ అనేది కొంచెం పబ్లిక్లో వెళ్తుంది. మేము కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఒక సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ కొట్టేయండి.
అయితే నింపేసింది. ఇది తొలగినట్టు. వీడియో తీస్తూ తాగుతున్నావా? అరే నీటిలో ఏముంది ఏమన్నా కలర్ కింద ఓకే ఓకే. ఫిల్టర్ అవుతాయి నీళ్ళు. రాగి బిందెలో నీళ్ళు తాగితే నీళ్ళు ఫిల్టర్ అవుతాయంట. ఎట్లా ఎట్లా అంటే అట్లనే. అందుకే పాతకాలంలో రాగి ఇత్తడి బిందెలలో నీళ్ళు తాగుతుంది అనమాట అప్పటి కాలంలో. పాతకాలంకి వెళ్తున్నాను అనమాట, ముసలిదాన్ని అయిపోయినట్టు.